వైసీపీ 2 జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించింది. వైసీపీ అధినేత జగన్ ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కురసాల కన్నబాబు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడిగా పినిపే విశ్వరూప్ నియమితులయ్యారు. అలాగే జగ్గైపేట అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా తన్నీరు నాగేశ్వరరావు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్తగా వెల్లంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్తగా మల్లాది విష్ణు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మార్గాని భరత్ రాములను నియమించారు. ఏపీలో అధికారం కోల్పోయాక పార్టీ ప్రక్షాళనపై దృష్టి పెట్టారు వైసీపీ అధినేత జగన్. ఈ క్రమంలోనే గురువారం 4 జిల్లాలకు అధ్యక్షుల్ని నియమించారు. విశాఖ జిల్లా అధ్యక్షులుగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ని నియమించారు. అలాగే అనకాపల్లి జిల్లా మాజీ మంత్రి బూడి ముత్యాలనాయుడు, అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షులుగా ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, బాపట్ల జిల్లాకు మాజీ మంత్రి మేరుగ నాగార్జున నియమితులయ్యారు. అలాగే బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులుగా మాజీ ఎంపీ నందిగం సురేష్ బాబు, వైసీపీ పీఏసీ మెంబర్గా ఆదిమూలపు సురేష్, విశాఖపట్నం వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా మల్లా విజయప్రసాద్, రాష్ట్ర ఎస్టీ విభాగం అధ్యక్షులు, పార్టీ పీఏసీ సభ్యులుగా మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి నియమితులయ్యారు. ఈ మేరకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇక తాజాగా జగన్ తన క్యాంపు కార్యాలయంలో కాకినాడ, అంబేద్కర్, కోనసీమ జిల్లాల నేతలతో సమావేశమయ్యారు. ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడాలని సదరు నేతలకు పిలుపునిచ్చారు. ఇందుకోసం ఎక్కువ సమయం కేటాయించాలని సూచించారు. జిల్లాలోని పార్టీ నేతలంతా ఒక కుటుంబంలా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పారు. ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై ప్రజల్లోకి వెళ్లేందుకు అంతా సమన్వయంతో వ్యవహరించాలన్నారు. ఈ సమావేశంలోనే కాకినాడ, కోనసీమ జిల్లాల అధ్యక్షుల ఎంపికపై పార్టీ నేతలతో చర్చించారు. కాకినాడకు మాజీ మంత్రి కురసాల కన్నబాబునే కొనసాగించాలని నిర్ణయించారు. తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను ఇప్పటికే నియమించినందున కోనసీమ జిల్లాకు ఎస్సీ సామాజిక వర్గానికి అవకాశం కల్పించాలని నేతలు సూచించినట్లు సమాచారం. దీంతో మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ను కోనసీమ జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. ఇక ఈ సమావేశానికి ఇటీవల ఎన్నికల్లో అమలాపురం నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన రాపాక వరప్రసాదరావు డుమ్మా కొట్టడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొంతకాలంగా ఆయన వైసీపీ అధినేతపై అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో జగన్తో సమావేశానికి హాజరు కాకపోవడంతో ఆయన పక్క పార్టీల వైపు చూస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ సమావేశానికి ఎమ్మెల్సీ అనంతబాబు హాజరు కావడం చర్చనీయాంశమైంది. దళిత యువకుడి హత్య కేసులో నిందితుడిగా జైలుకు వెళ్లిన ఆయన ప్రస్తుతం బెయిల్పై బయట ఉన్నారు. హత్య జరిగినప్పుడు ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇప్పటికీ ఆ సస్పెన్షన్ ని ఎత్తివేయలేదు. కానీ అనంతబాబు మాత్రం గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు నిర్వహించిన చాలా కార్యక్రమాలకు హాజరయ్యారు. ఇప్పుడు కూడా క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ప్రత్యక్షమవడం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.